హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు 33 జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. తెలంగాణ జిల్లా కోర్టులో మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏ జిల్లాలకు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్గా మనకు 9 రకాల పోస్టులకు సంబంధించి 859 వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందనమాట. 9 రకాల పోస్టులకు సంబంధించి కంప్లీట్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 859. అందులో మనం ఆఫీస్ అబార్డినేట్ సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ మనకు వాటికి సంబంధించి కంప్లీట్గా పర్సంటేజ్ ఏ కేటగిరీకి ఎంత రావాలి, ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ఎంత ఉండాలి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఎందుకంటే మనకు ప్రతి ఎవ్రీ ఇయర్ అయితే వీటికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనకు పోయిన సంవత్సరం జాన్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు అయితే కంప్లీట్గా 2026 జాన్ వరకు అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది కోర్టుకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి. ఇప్పుడు మనకు మళ్ళీ 2026 జనవరిలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి కంప్లీట్గా మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే వరకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే డైలీ అప్డేట్స్ వచ్చినప్పుడల్లా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే తెలుగు జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రేట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి మనకు ఎస్టర్డే అయితే నోటిఫికేషన్ జారీ చేశారనమాట. వాటికి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 9 అనమాట. అంటే 9 రకాల పోస్టులో ఇదే చిట్ట చివరి నోటిఫికేషన్ నెంబర్ 9 అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డు, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ లైన్గా ఉన్నాయన్నమాట. ఇది మనకు నోటిఫికేషన్ నెంబర్ 9. 9 రకాల పోస్టులలో 9వ పోస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ 9 అనమాట, ఆఫీస్ సబార్డినేట్. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకు షార్ట్ వచ్చేసి ఇక్కడ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 18 క్యారింగ్ స్కేల్ పే ఆఫ్ వచ్చేసి 19,000 నుంచి 58,850 రూపీస్ వరకు అయితే మీరైతే శాలరీ అయితే పొందవచ్చు అన్నమాట. స్టార్టింగ్ నుంచి అయితే వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరు కంప్లీట్ డీటెయిల్ చూసుకోవచ్చు. అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ 24 జనవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ అయితే అప్లికేషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. రేపు జనవరి 24వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 13వ తేదీన ఎండ్ అవుతుంది అనమాట. ఇది రెగ్యులర్ వాళ్ళకి. అలాగే కాంట్రాక్ట్ బేసిక్, అలాగే అవుట్ సోర్సింగ్లో చేస్తున్న వాళ్ళకు కూడా సపరేట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కోర్టులో కాంట్రాక్ట్ బేసిక్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేస్తున్న వాళ్ళకి సపరేట్ డేట్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి వాటికి సంబంధించి కూడా వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా డేట్ వచ్చేసి 19th రోజు రిలీజ్ అయింది. 24 జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, జనవరి 13వ తేదీన ఎండ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ సంబంధించి ఇక్కడ 18th నుంచి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 18th అంటే ఫిబ్రవరి 18th నుంచి కంప్లీట్ వీటికి సంబంధించేది మీకైతే ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అవుట్ సోర్సింగ్ అండ్ ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్లో చేసేటటువంటి అభ్యర్థులకు ఇక్కడ అప్లికేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. 18th నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 5వ తేదీ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జామ్ ఏ టైప్లో ఉంటుందంటే OMR బేస్డ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ హాల్ట్గా OMR ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. డేట్ విల్ బి ఇంటిమేటెడ్, ఇంకా మనకు డేట్ అయితే అనౌన్స్ చేయలేరు. OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట మీకైతే. అలాగే వేకెన్సీ పొజిషన్ వచ్చేసి ఇక్కడ యాజ్ పర్ కోర్ట్ రూల్స్ ప్రకారం మీకైతే వేకెన్సీ సంబంధించి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. అలాగే దాంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ బట్ ద క్యాండిడేట్ హూ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ద 10th క్లాస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఈజ్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా
ఎవరైతే 10th క్లాస్ అండ్ 7th క్లాస్ పాస్ అయ్యారో, 7th ఫెయిల్ అయినా సరే 10th క్లాస్ పాస్ అవ్వాలి. పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ మనకు హైకోర్టు నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో కంప్లీట్గా ఇలానే జరిగింది. సో 4th లిస్ట్ వరకు అయితే తీయడం జరిగిందనమాట. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, 4th లిస్ట్ వరకు తీశారు. ఎందుకు? దానికి రీజన్ ఏంటంటే మనకు ఇదే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎక్కువగా అప్లికేషన్ పెట్టారు, ఎక్కువగా క్వాలిఫికేషన్ అయ్యి ఎక్కువగా హయ్యర్ మార్క్స్ తెచ్చుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళి లాస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్లో రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇలా మీరు కంప్లీట్గా లాస్ట్ వరకు వెళ్ళి బాధపడే కంటే ముందే మీరు చూసుకొని సో అప్లికేషన్ పెట్టుకోండి. ఈ ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ తప్ప సో మిగతా పోస్టులకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ మాత్రం 10th సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు పెట్టుకున్న టైం వేస్ట్, మీకు సంబంధించి మీరు చదివినటువంటి టైం వేస్ట్, అలాగే డేస్ వేస్ట్, మళ్ళీ తిరిగి రావు కదా, పోయిన కాలం టైం మళ్ళీ తిరిగి రావు. కాబట్టి వేరే జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఆఫీస్ సబార్డినేట్కి వదిలేయండి. టీసీ 100% అడుగుతారు, టీసీ లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు. ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి క్వాలిఫికేషన్. అలాగే వీటికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, అక్కడ మీరు చేసే పని ఏంటి, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే చేసే పని ఏంటి కూడా వాళ్ళు ముందే ఇచ్చారు. అన్ని నోటిఫికేషన్లోనే ఇస్తారు. తర్వాత మాకు తెలియదు, మేము ఇలా చెయ్యమంటే కుదరదు అనమాట. ముందే నోటిఫికేషన్లో ఇస్తారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. కార్పెంటర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఎక్సెట్రా వర్క్ అయితే మీతోటి చేయిస్తారు. గర్ల్స్ అయితే కుకింగ్, బాయ్స్ అయితే కార్పెంటర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్ అయితే మీతోటి చేయించడం జరుగుతుంది అన్నమాట. అదే కోర్టుకు సంబంధించి ఏరియాలలో. సో ఇది మీరు గమనించాలన్నమాట. అలాగే లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే హిందీ, అదే తెలుగు మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇంతకుముందు మాకు చాలా ఏజ్ అయిపోయింది కదా సార్, మా ఏజ్ లేదని చాలామంది బాధపడ్డారు. బట్ ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదనమాట. మనకు ఏజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంతకుముందు 42 years ఉండే, ఇప్పుడు దాన్ని పెంచుతూ 46 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ 1/7/2026 ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ 46 years. 46 years వరకు అయితే మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years అనమాట. 46 + 5 51 years వరకు ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years అనమాట. కంప్లీట్గా చూడండి, మనకు ఈ విధంగా ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ద రిలాక్సేషన్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కేటగిరీకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ద అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేట్ టు ద క్యాండిడేట్ హూ ఆర్ presently working on contract and outsourcing basic in the service the High Court for the State of Telangana Head Office of the Telangana State Legal Service Authorityకి సంబంధించి కూడా ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనకు రిజర్వేషన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎకానమీ వీకర్ సెక్షన్ సంబంధించి పర్సన్ డిసబిలిటీ హ్యావింగ్ ద ఫిజికల్లీ డిసబిలిటీ 40% అండ్ అబవ్ హ్యూమన్ కేటగిరీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా ఒకసారి మీ నోటిఫికేషన్ అయితే చదవండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమైపోతుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే మీరు రాసేటటువంటి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బి అబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అయితే మీకు 45 marks ఉంటాయి. టోటల్గా 45 marks మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, 45 marksకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 1 hour టైం ఉంటుంది. 5 marks వచ్చేసి వైవా క్వశ్చన్ అడుగుతారు. మొత్తానికి 50 marks సంబంధించి క్వశ్చన్ పేపర్. అందులో మీకు 45 marks సంబంధించి క్వశ్చన్ పేపర్ వస్తుంది. 5 marks ఏమో వైవా ఇంటర్వ్యూ ఉంటుంది మీకు ఒకవేళ క్వాలిఫై అయిన తర్వాత. టోటల్లీ 50 marks అనమాట. అయితే ఇక్కడ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కాన్సెప్ట్ 45 questions. 45 questions ఎక్కడి నుంచి వస్తాయి, మరి మేము ఏం చదవాలి అంటే మీరు జనరల్ నాలెడ్జ్ మాత్రమే చూసుకోండి. ఇంతకుముందు ఇంగ్లీష్ కూడా ఉండేది, ఇప్పుడు ఓవరాల్గా జనరల్ నాలెడ్జ్ నుంచే క్వశ్చన్స్ ఇస్తామంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ప్రతి ఈచ్ వన్ క్వశ్చన్కు 1 mark, నెగిటివ్ మార్కు లేదు. కాబట్టి మీ యొక్క అదృష్టం అనుకోవాలి. ఇంగ్లీష్ అంటే జనరల్ నాలెడ్జ్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ ఇస్తారు, మిగతా సబ్జెక్ట్ ఏది ఉండదు. ఓన్లీ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్ చూసుకోండి. 3 months బ్యాక్ సంబంధించి కరెంట్ అఫైర్ చూసుకోండి ఒకసారి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి సంబంధించి 600 rupees ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 400 rupees అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు.
ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ ఫీజు వచ్చేసి రిటర్న్ అయితే ఇవ్వబడదు, రిఫండబుల్ అయితే ఇవ్వబడదు. అలాగే ద అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీజ్ రిమిటెడ్ త్రూ ఓన్లీ ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఆన్లైన్ అయితే చేసుకోవాలన్నమాట. ద అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బీ రిఫండెడ్ ఈవెన్ ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ బై ఎనీ రీజన్ తోటి ఏదైనా కారణాలతోటి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయినా కూడా మీకు అయితే డబ్బులు అయితే తిరిగి ఇవ్వబడదు. మెరిట్ లిస్ట్. సో మిమ్మల్ని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:3 రేషియోలో సెలెక్ట్ చేసి మీకైతే సో క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ 1:3 రేషియోలో సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత వైవా ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటాయి. ఇంకా చాలా ఉంది మనకు ముందు. సో కంప్లీట్ ఈ విధంగా అయితే ఉంటాయి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చదువుకోండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అనమాట. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆదిలాబాద్ సంబంధించి కావచ్చు, ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అలాగే సిబిఐ హైదరాబాద్లో కావచ్చు, అలాగే సిటీ స్మాల్ కేసెస్లో కావచ్చు, అలాగే హన్మకొండలో అలాగే మనకు జనగామ కావచ్చు, ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ జనరల్ ఒకటి ఉంది, టోటల్గా 2 పోస్టులు. ఈ విధంగా కంప్లీట్గా డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఒకసారి చూసుకోండి మీరు. ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి. ఎక్కడంటే మనకి ఇది సో భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాలో ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది, బీసీబీపీ ఒకటి, ఎస్సీ జనరల్ వాళ్ళకి ఒకటి ఉంది, అలాగే ఓసీ హియరింగ్ ఇమ్యారిడ్ వాళ్ళకు ఒకటి ఉంది. టోటల్ 7 పోస్టులు ఉన్నాయి. కామారెడ్డికి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఒకసారి మీరు చూసుకోండి. మీరు ఏ జిల్లానో ఆ జిల్లాకు సంబంధించి ఒకసారి కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి వీడియోస్ పోస్ట్ చేశాను. సో ప్రతి ఒక్క వేకెన్సీకి సంబంధించి, ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించి సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇందులో ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.